టిబెట్ ఆధ్యాత్మిక గురువు తన పుట్టినరోజున పునర్జన్మపై కీలక ప్రకటన చేయనున్నారు. సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్షుడు పెన్సాడ్ సెరింగ్ ఈ విషయాన్ని ఒక పత్రికతో మాట్లాడుతూ వెల్లడించారు. దలైలామా జూలై 2న ఒక ముఖ్యమైన ప్రకటన చేయనున్నారు. అది ఆయన పునర్జన్మపై ఉండే అవకాశం ఉంది అని సెరింగ్ వెల్లడించారు. జూలై 2 నుంచి 4 వరకు దలైలామా ధర్మశాలలోని సిటిఏ ప్రధాన కార్యాలయంలో 4 ప్రధాన బౌద్ధ మత పంథాల శాక్య, కాగ్యూ, నింగ్మా, గెలుగ్ నాయకులతో భేటీ కానున్నారు. దలైలామా పునర్జన్మపై ప్రకటించబోయే విషయం టిబెట్ ప్రజలతో పాటు హిమాలయ ప్రాంతాల ప్రజల్లో కూడా ఆసక్తి కలిగిస్తోంది. ఇక చైనా కూడా ఈ ప్రకటనపై కన్నేసి ఉంది. 2011 మార్చిలో దలైలామా తన నాయకత్వ బాధ్యతలను మరొకరికి అప్పగించారు. అప్పట్లోనే ఆయన తన పునర్జన్మ ఒక స్వేచ్ఛాయుత ప్రపంచంలో ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. దలైలామా కేవలం టిబెట్ ప్రజల నాయకుడే కాదు, దాదాపు 1 మిలియన్ భారతీయ హిమాలయన్ల ఆధ్యాత్మిక నాయకుడు కూడా అని ప్రఖ్యాత టిబెట్ పండితుడు క్లాడ్ ఆర్సీ వ్యాఖ్యానించారు. దాంతో జూలై 2న జరిగే ప్రకటన కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.